అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు తైవాన్ దేశంలో ఉన్నాను. చెంగువా అనే ప్రదేశంలో. వెనక చెంగువా స్టేషన్ ఉంది కదా, ఇక్కడ ఇవాళ 400 కిలోమీటర్లు ప్రయాణించి ఒక ప్రత్యేకమైన పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ తైవాన్లో లోకల్ అతను మన ఇండియన్ కల్చర్ అన్నా మన ఇండియన్ భాషలన్నా అసలు పిచ్చ ఇష్టం అతనికి. అతన్ని మీకు పరిచయం చేయాలనుకున్నాను. భలే ఉంటుంది తను. మన తెలుగు కూడా మాట్లాడతాడు, కొన్ని పదాలు హిందీ మాట్లాడతాడు. ఇవన్నీ నేనే ఆశ్చర్యపోయాను. అసలు అలాంటి వ్యక్తి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. లోకల్స్ చాలామందిని ఉంటారు మనకు తెలియకుండా, కానీ అతను చాలా మెయిన్ పర్సన్ అని అనిపించింది నాకు. నా ఫ్రెండ్ చెప్పాడు రంగా, అతని దగ్గరికి వెళ్ళి కలవమని. ఇప్పుడు నేను కౌషింగ్ వెళ్తున్నాను. కౌషింగ్ సౌత్ ఎండింగ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలి. బుల్లెట్ ట్రైన్లో కాబట్టి ఒకే రోజులో నేను 400 కిలోమీటర్లు ప్రయాణించేసి తనని మీకు పరిచయం చేసి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేయగలను ఈజీగా. ట్రాన్స్పోర్ట్ సూపర్ ఉంది ఇక్కడ. స్టేషన్లో నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను, లోకల్ అతని కోసం. సడన్గా ఇతను డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి పలకరించారు. ఏంటి ఆశ్చర్యంగా అనిపించింది, ఒక స్ట్రేంజర్ వచ్చి నన్ను పలకరిస్తున్నారు ఏంటా అని. Hello. హాయ్, హౌ ఆర్ యూ? My name is David. David? Yes, David. You from Taiwan? I'm from Taiwan. Very good. Yes. Nice meeting you. Nice to meet you. Thank you for coming. Yes. నా కోసం వచ్చి మాట్లాడుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారండి అని చెప్పి. ఏది విచిత్రంగా అనిపించింది, కొత్తగా అనిపించింది ఇలా మొదటిసారి. Thank you. My English is not good. Sorry. It's okay. No problem. Okay. I also don't speak very good English. I'm also learning. Learning. I'm also learning. Thank you, sir. Yeah, take care, David. Okay. Okay. Are you working or a student? Are you going college? College. Yeah, college. College? Okay. Yes. Very good. Yeah. అతను కొంచెం మరి You so handsome. Thank you. You too. You are very nice. No. You handsome. You so good. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. యూ టూ. చాలా సంతోషంగా ఉంది ఇది మిత్రుడిని కలవడం, అలాగే తను వచ్చి నన్ను డైరెక్ట్గా పలకరించడం, మీకు కూడా ఇలా చూపించడం. కుర్రోడు చాలా ఎక్సైటెడ్ అవుతున్నాడు. నాకు తెలిసి డేవిడ్ అంటే క్రిస్టియన్ అనుకుంటా, అందుకని హల్లెలూయా అని అంటున్నాడు. God bless you. Goodbye. Take care. Thank you. Take care. Goodbye. Bye. My job is Navy worship. Oh, okay. Your job is in Navy worship? That's Yes. good. My job is seaman. Very good. తన జాబ్ నేవీలో పనిచేస్తున్నారంట, అందుకే సెల్యూట్ చేస్తున్నారు. వండర్ఫుల్. ROC Navy worship seaman. Very good. My job. Very good. Take care of yourself and your country also. Good country. Taiwan, good country. My is a soldier. Very good. Thank you for your service. Navy soldiers. Very good. Thank you for your service. Thank you, sir. కుర్రోడి దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. తను ఒక క్రిస్టియన్ అయినా కూడా మీకు గంగా నది చాలా పవిత్రమైంది కదా, నా జీవితంలో కూడా ఒకసారి నేను ఆ గంగా నదిలో స్నానం చేయాలని ఆశపడుతున్నానని చెప్పి తను గూగుల్ ట్రాన్స్లేటర్లో చాలా విషయాలు తెలియజేస్తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగించింది. యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇండియా అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ రెస్పెక్ట్ ఆన్ అస్. Thank you. I really want to go India అని చెప్పి నాకు చూపిస్తున్నారు. You must come. Welcome, brother. Welcome. And you already have my Instagram. You can message me, okay? Okay. Yeah. Okay. Don't worry, I lost you. Okay. I'll take care of you there in Hyderabad. Roger that. Okay. Thank you, sir. Thank you. అయ్యయ్యో, మన మిత్రుడు అసలు మామూలుగా కాదు, సర్ప్రైజ్ చేశాడు. అదిగోండి బైక్ వేసుకుని వచ్చారు తను, కానీ వచ్చిన అతను చూడొచ్చు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? How are you? నమస్తే. చాలా ఇష్టం. నమస్కార్. రిము. నాయను అసలు నిజంగా షాకింగ్గా ఉంది. ఒక తైవానీస్ లోకల్ పర్సన్ మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవటం. వెరీ గుడ్. చూసారా ఎలా వేసుకున్నారో కండవ, ఆరెంజ్ కలర్ కండవ. వాట్ ఈస్ దిస్? This is from Ram Mandir. Ram Mandir? Yeah. Oh, this is from Ram Mandir అని చెప్తున్నారు. What is this? This is Tika. Yeah. You like it? Yeah, I like it. Oh, that's good. Very good. Thank you for coming here. Thank you. And share more knowledge about what you learned, okay? Okay, no problem. Yeah, let's go outside, okay. Yeah. And now we are going to meet. Tell me your name. My name is Jeff. Yeah. This is my English name, but my Chinese name is Liu Chengyun. Okay, where are you from normally? I'm from Sanmin district.
I'm yeah, from Taiwan. Okay, let's go. Jai Sri Ram. Jai Shri Ram. Jai Sri Ram. Super. Anna, and now we are going to meet an Indian friend. Okay, let's go. Yeah, No okay, problem. okay. Whatever you say, we will do that today. Sure, man. Yeah. Yeah. Okay, love you, man. Love you. Thank you. Anna, How you Anna. learned? I learned from my Indian friends. That's nice. Very good. How you say thank you in Telugu? ధన్యవాదాలు. చూసారా, అసలు మనం కూడా చెప్పట్లేదు, మనం కూడా అందరికీ థ్యాంక్ యూ అని చెప్తున్నాం. కానీ అసలు మన భాష పట్ల అలాగే మన కల్చర్ పట్ల తనకున్న ఆసక్తి అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజం మాట్లాడాలంటే తనకు తెలిసిన విషయాలు కూడా నాకు చాలా వరకు తెలియదు అనుకుంటా. హిందూయిజంలో అన్ని విషయాలు నేర్చుకున్నారు తను. You mean when do I follow Hinduism? Yeah. Oh, it has been almost 10 years. 10 years? Yeah, because how come you learn? in Taiwan we have a lot of Hindu temples. Okay. Yeah, around over 100 Hindu temples, but mostly Lord Brahma. Yeah, Lord Brahma. In some Brahma temple you can see the Lord Shiva, Lord Ganesha. And we have 2 ISKCON, one in Taipei, one in Taichung. Okay. Yeah. What about you, bro? Before, what you culture you follow? You are Aboriginal people or what? Actually, I'm Buddhism, Okay. but I'm also Taoist. Taoist. Yeah, so Buddhism and Taoist are similar to Hindu. Okay. So yeah, so now in my family we believe 3 religions. That's amazing. And you are speaking very good language also. No, Many I'm still Taiwanese learning. people not speak, and you're doing nice. I'm still learning. I'm Yeah, still it's okay. learning. Learning, and how come you learn English? No, I learn by myself. I like to talk to Westerners. Amazing, man. Amazing. I also did the same job. Oh. From my childhood, I learn little English from speaking with others only. Oh wow! Just Everyday learning. Nothing else. Oh, I Life see. is learning. Nah, yeah, I agree. And తనకి మన ఇండియన్ ఫెస్టివల్స్లో మన తెలుగు ఫెస్టివల్స్ కూడా తెలుసు. You know what is our festival? Telugu festival? Telugu, I know Ugadi. Oh, Yeah. what is special about Ugadi? I mean, I joined Ugadi in Hsinchu like last year, and You celebrated with Indians. yeah, and also drink like a drink, but Like it's pi- different. I know. Yeah, Ugadi different flavor. pachadi. Yeah, Ugadi pickle. yeah, And you said Ugadi is New Year, right? yeah. Telugu New Year. చూసారా ఎన్ని గుర్తుపెట్టుకున్నారో, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా తన విషయాలు తెలుసుకుందాము. అసలు మేము ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు ఇక్కడికి? Why we came here to meet Indians? Oh, because I have an Indian friend who will give me a Hanuman flag. Oh, you love Hanuman flag? Yeah. Me too. I love Hanuman flag. Jai Hanuman. Jai Hanuman. That's what I always put my Hanuman flag on top of my home. Oh, really? Indian people do that. Oh, I see. And they will put here also in the bike. Ah, Some people, we feel good. Yeah, I love Hanuman because Hanuman gave me so much brave. Yeah, and also encouraged me. Because before I'm a person without any confidence. Yeah. Let us do it again. Jai Hanuman. Jai Hanuman. Super, bro. So how's your feeling? Everything in Taiwan? Taiwan is very good, bro. Very nice people. And I'm not before the last few days, I'm not able to meet any local. You are the first person I met. I am blessed. Oh. I'm very blessed to see you and meet you personally and experience, and you take care of me like your own brother. Thank you. It's my pleasure. And I love Indian culture, so I can do as much I can for Indian. మరొక విషయం ఏంటంటే తను ప్రేమించే అమ్మాయి కూడా మన భారతీయురాలు. తెలుగు అనుకున్నాను, కాదంట. ఢిల్లీలో ఒక అమ్మాయి తనకు నచ్చి తను ఎంతో ప్రేమిస్తున్నారంట. తను ఏం చేస్తుందో కూడా కనుక్కుందాం. వాట్ ఈస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ నేమ్? Oh, her name is Shanini Singh Rajput. Okay, Rajput. They're Yeah, Rajputs? yeah, Okay. yeah, Rajput. Where they live? Pardon? Where they live? Oh, they live in New Delhi. What she doing? She's teacher. Teacher? Yeah. ఇదిగోండి, ఇప్పుడే తన చేతికి హనుమాన్ రాగాల్ని ఎట్లా దండం పెట్టుకుంటున్నారు చూసారా? జై హనుమాన్. This is so beautiful. That's nice. Oh my Oh, God. it's- జై శ్రీరామ్. ఇట్స్ బ్యూటిఫుల్. అదిగోండి, తనకి తన ఫ్రెండ్ ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్ ఇచ్చారు. వారి పేరు కూడా తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్, బ్రదర్? My name is Pawan Kumar Singh. పవన్ కుమార్ సింగ్. వెరీ ఫ్రమ్? I am from Gorakhpur, Uttar Pradesh. గోరఖ్పూర్. నైస్ మీటింగ్ యూ, బ్రదర్. నైస్. యూ డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ హిమ్. Thank you. See, he is very happy. It's like $1 million for him. Yeah. Jai Hanuman. జై హనుమాన్. Favorite God. ఇప్పుడు మనం ఉన్న సిటీని కౌషాంగ్ అని పిలుస్తారు. తైవాన్ దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇది కౌషాంగ్. ఈ కౌషాంగ్లో మనం ఇవాళంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మన మిత్రుడిని కూడా పరిచయం చేసుకున్నాం. ఇక్కడ పక్కన ఉన్న చూస్తున్నది జోక్ తీసుకోవద్దు, ఇది రియలే. ఈ నది పేరు ప్రేమ నది.
కొన్ని వందల సంవత్సరాల నుండి దీనికి పేరు అలాగే వచ్చింది. ఇక్కడ వచ్చిన ప్రేమికులు అందరూ ఇక్కడికి వస్తారంట. ఈ నది దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి విష్ చేసుకుంటారంట. అలాగే దీంట్లోనే బోట్ రైడ్స్ కూడా చేస్తారు. మెయిన్గా జీవితాంతం కలిసి ఉండాలి మంచిగా అని చెప్పి కోరుకుంటారంట. ఇలా కోరికలు కోరుకొని వెళ్తారు. లవ్ రివర్, ప్రేమ నది. ఈ అందమైన నది దాటుకుంటూ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ 2 బ్రిడ్జెస్ కనబడతాయి. ఆ బ్రిడ్జెస్కి రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఒక అందమైన బిల్డింగ్. చాలా బాగుంది ఆ నిర్మాణం. అది ఇంటర్నేషనల్ మ్యూజిక్ సెంటర్ అని పిలుస్తారు ఈ ప్లేస్ని. పెద్ద పెద్ద కచేరీలు అంటే కాన్సర్ట్స్, మ్యూజిక్ సంబంధించినవి, ఎలాంటివైనా పార్టీస్ అయినా సరే దీంట్లో జరుగుతాయంట. గవర్నమెంట్కి సంబంధించినవి కూడా చాలా గ్రాండ్గా నిర్మించారు. మనం లాస్ట్ వీడియోలో మనం 101 బిల్డింగ్ చెప్పుకున్నాం కదా. తైవాన్ దేశంలోనే టాలెస్ట్ బిల్డింగ్. ఒకప్పుడు ప్రపంచంలోనే అసలు మొదటి టాలెస్ట్ బిల్డింగ్ కట్టింది తైవాన్ వాళ్ళే. 101 బిల్డింగ్ 2004లో నుండి 2009 వరకు అదే మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత 10 వచ్చేసింది. ఇప్పుడు 11వ స్థానంలో ఉంది అది. అలాంటి బిల్డింగ్ ఇక్కడ ఈ సిటీలో 2వది ఉంది. అది మీకు ముందుకు వెళ్ళి చూపిస్తాను. మన తమ్ముడు నా మీద చూపిస్తున్న ప్రేమకు అసలు నేనైతే కరిగిపోతున్నాను. మొత్తం వెళ్ళి పరిగెత్తుకుంటా వెనక కనబడుతున్న 7-Elevenకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు. మా తైవాన్ వాళ్ళు చాలా ఇష్టంగా ఇది తాగుతారండి, మీరు తాగండి చాలా బాగుంటుంది, నువ్వు దాహంగా ఉందని తీసుకొచ్చానంటే వద్దన్నా వినట్లేదు. లెట్ మీ టేస్ట్. ఓకే Okay. వావ్, వెరీ నైస్, Really? రిఫ్రెషింగ్. Do you like it? ఐ లైక్ ఇట్. చాలా బాగుంది. మిల్క్ టీ అని పిలుస్తారంట ఇది. ఇలా టెట్రా ప్యాక్స్లో వచ్చేస్తాయి ఎక్కువగా. మనమేమో రోడ్ల మీద పెట్టేస్తుంటారు కదా మన వాళ్ళు ఫ్రెష్గా. అది వేరు, ఇది వేరు. రెస్టారెంట్లోకి రాగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరూ లోకల్సే. చికెన్ టిక్కా మసాలా, ఇట్లాంటి బిర్యానీలు, మన పానీపూరి ఇవన్నీ తింటున్నారు. అలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉండి మన భోజనం తినటం. ప్యూర్ వెజిటేరియన్ అయిపోయాడంట లాస్ట్ 10 years నుండి. నాన్ వెజ్ తినడంట అసలు. చూడండి, నాకు కూడా ఎప్పుడు నుండి అవ్వాలని ఉంది వెజిటేరియన్, కానీ అవ్వలేకపోతుంది. ట్రావెలింగ్లో చాలా కష్టంగా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ ఎత్తుక్కోవడం అంటే, నరకం. ఇంకా అప్పుడు నేను టైర్డ్ అయిపోతాను. ఇంకా ట్రావెల్ చేయడం కష్టం, రోజు సిక్ అయిపోతూ ఉంటాను. చూద్దాం, ఈ ట్రావెలింగ్ అంతా అయిపోయి మన దేశాలు పూర్తి అయిపోయినప్పుడు తప్పకుండా వెజిటేరియన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ హోటల్లో రాబోగాలని ఏం చేశాడో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఫోటోలు ఉంటాయి కదా, అందరు దేవుళ్ళు ఫోటోలు. ఆ ఫోటోలకి దండం పెట్టి వేసుకుంటున్నాడు. శివుడికి, అదిగోండి లక్ష్మీదేవికి, కనకదుర్గమ్మకి, అందరికీ లేచి నుంచొని 2 చేతులు జోడించి. లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతున్న ఎత్తైన బిల్డింగ్ అదే 2వ లార్జెస్ట్ బిల్డింగ్ తైవాన్ దేశంలో. 85 ఫ్లోర్లు అంట. అది భలే పెట్టారు కదా ఆకారంలో. కింద అట్లా ఒక హెచ్ లాగా వచ్చి పైన మళ్ళీ క్రౌన్ లాగా ఉన్నట్లు. రైట్ సైడ్లో మనకు కనపడుతున్న ఈ అందమైన బిల్డింగ్ చూసారు. దీన్ని చూసి అసలు షాక్ అయిపోయాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక క్రూజ్ టెర్మినల్. ఇక్కడ ఎక్కువగా క్రూజ్ షిప్స్ వస్తాయి వేరే దేశాల నుండి. అలా వచ్చిన క్రూజ్ షిప్స్ అన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. అది ఇక్కడ దిగి ఇక దేశం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ ఎక్కి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతారు. వీళ్ళ క్రియేటివిటీ మటుకి సూపర్ ఉంది. ఒక 2 బొమ్మలు చూసారా, ఎయిర్ బెలూన్స్తో 2 కిడ్స్ ఆడుకుంటున్నట్టు, ఎగిరి దూకుతున్నట్లు పెట్టారు ఇదే టెర్మినల్లో. భలే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు ఇలా యాడ్ చేసినప్పుడు ఇలాంటి అందమైన బిల్డింగ్స్కి. ఇవాళ ఇక్కడ సెలవు రోజు అవటం వల్ల ఎక్కడెక్కడో ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఎదురుగా ఉన్న థీమ్ పార్క్లో ఆడించాలని చెప్పి అసలు జనం చూడండి. ఇంటి దగ్గర నుండి ఫుడ్, చైర్స్ తెచ్చుకొని కూర్చున్నారు. వీళ్ళు ఫినిష్ చేయడానికి, ఈ టూర్ వీళ్ళు ఫినిష్ చేయడానికి ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఇంకా 2-3 గంటలు పడుతుంది. కానీ ఏమి ఇబ్బంది లేదు. అది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మెయిన్ పిల్లల కోసమే చాలా అందమైన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి లోపల. పెద్ద పెద్ద బాక్సులే తెచ్చుకున్నారు. ఇది చూడండి, ఇక టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఒక ఆట ఆడుకుంటున్నారు, పేకాట. వాటర్ ఫ్రంట్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇలాగా బోట్స్లో వెళ్తే ఇంకా ఫన్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి, కంటైనర్ షిప్స్. ప్రపంచంలోనే టాప్ 10లో ఉందని చెప్తున్నారు ఇక్కడ ఈ తైవాన్ పోర్ట్ వచ్చి.
అలాగే ఒక బెలూన్ చూసారా, గాలి కొట్టుకొని ఎక్కడికో కానీ తీసుకుని వెళ్తున్నారు. అది కూడా పడవల మీద పెట్టుకొని ఇక్కడ ఈ సముద్రం వాటర్ ఫ్రంట్లో చాలా బాగా అనిపించింది ఆ పెద్ద బొమ్మని చూసిన తర్వాత. పక్కనే మనం చూసుకుంటే ఇక ఈ పార్కుకి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది సందడిగా తిరణాలు లాగానే ఉంది. మన ఎగ్జిబిషన్ సెంటర్లు ఎలా ఉంటాయి అలాగా, కానీ చాలా టైం పడుతుంది, చాలా ఓర్పు ఉండాలి. పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలంటే పెద్దవాళ్ళకి చాలా సమయం కూడా ఉండాలి. వీళ్ళందరూ చాలా బిజీ లైఫ్లో ఉంటారు కదా. అది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం గమనించుకోవచ్చు. చైర్లు తెచ్చుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఎంతసేపు పడుతుందో వాళ్ళకే తెలియదు. ఇంటికాడ దగ్గర నుండి లంచ్ డిన్నరు ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయిపోయింది. ఎగ్జిబిషన్ సెంటర్ కన్నా కూడా అలా చేపలు కూడా తెచ్చుకొని అందరూ కూర్చుని ఇదిగోండి సూపర్. థ్యాంక్ యూ. ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతుందేమో చూద్దామంటే ఏది ఆన్ అవ్వట్లేదు. ఇది మటుకు చాలా బాగా నచ్చింది నాకు. హెలికాప్టర్ 2 ఉన్నాయి చూడండి రెక్కల పైన, భలే గుండ్రంగా తిరుగుతుంది, చాలా ఫన్ అనిపిస్తుంది. ఇక్కడ సిగ్నల్ పడ్డప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెడ్లో ఉన్నప్పుడు అసలు క్రాస్ చేయకూడదు. ఒకవేళ క్రాస్ చేస్తే మట్టికి మనకు వెనక పక్క ఉన్నారు చూస్తున్నారు కదా పోలీసులు, వాళ్ళు మనకు గట్టిగా ఫైన్ వేస్తారు. బెటర్ ఇటు మన యువతల పక్క ఉంటేనే మంచిది. బ్రదర్, యాక్చువల్లీ వాట్ యు డూ ఫర్ లివింగ్? I'm doing the hydropower. Hydropower. Yeah, hydropower. Okay, that's nice. I don't know what you do on that. Oh, I see. It's I like the new building, and then I need to like I have to fix the lights, all these things. Yeah. Okay, nice. Yeah. Brother, you told me one more information. How many languages speak this country? 86. Wow. Yeah, 86. Many languages, bro. Yeah, Small because we have island. 16 Aboriginals, 16? and then and they have their own cultures and languages, and every single tribe they have different dialect. What is your tribe name? Hi, I'm Hakka people, so Hakka is my mother language. Okay. Yeah, I speak Taiwanese, Chinese, and Hakka. Okay. And English. Yeah, in English. And learning Hindi. Yes, Tora. And Telugu also. Yeah. And Taiwan Aboriginal, their language are similar to like New Zealand Maori people, Indonesian, and also Malaysian. Yeah. And I checked one more thing about Taiwan. Yes. You were a great explorers once upon a time. Oh yeah, Many it's a years long back. time ago. Yeah. Sea explorers. Yes. You travel. Your ancestors travel all around the world. Yeah. And like 300 years ago, Spanish and the Dutch, they also occupied Taiwan before. I know. Many things happened in Taiwan. Yeah. Many people occupied this country. Yeah. I know. Your ancestors, many people died. Yeah, and now China also want to take over. It's not going to happen. India also don't support that. Thank you. Jai Hind, Jai Bharat. Yeah, thank you. Jai Hind, Jai Bharat. దీని వెనకాలే మనకి ఒక పప్పెట్ షో కూడా జరుగుతుంది. అదిగోండి చైనీస్ పప్పెట్ షో. వావ్, ఆ బొమ్మ బయట పెట్టి మనకి చూపిస్తున్నారు. వావ్, ఆ మూమెంట్ కూడా చూస్తున్నారు, అర్థమవుతుందిగా మీకు. మన కోసమే చూపిస్తున్నారు ఆయన. ఇదంతా సాయంత్రం సమయంలో ఓపెన్ అవుతుంది. ఇదే ఏరియాలో మంచి చర్చ్ ఉంది. హోలీ రోసరీ క్యాథెడ్రల్ చర్చ్ అని పిలుస్తారు. 1858లో దీన్ని నిర్మించారు. చాలా సంవత్సరాలు, 160 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది. ఇంకా అసలు చూడండి, కొండరాలతో నిర్మించింది, చెక్కు చెదరట్లేదు. స్పెయిన్ వాళ్ళు నిర్మించారంట. ఇది ఓల్డెస్ట్ చర్చ్ ఇక్కడ. సూపర్ ఉంది కదా ఆ బొమ్మ. అలాగా సముద్రంలో ఎక్స్ప్లోర్ చేయటం చూడండి. ఎక్కడెక్కడో నుండి వచ్చి అందరూ సెల్ఫీ తీసుకుంటున్నారు ఆ బొమ్మతో. సూపర్ ఉంది. మరొక విషయం, ప్రపంచ దేశాల్లో యాక్ట్స్ బాగా మిలియనియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ యాక్ట్స్ వాడతారు కదా సముద్రంలో, పెద్ద పెద్ద లగ్జరియస్. ఆ యాక్ట్లు తయారు చేసేది ఇక్కడే. రష్యా నుండి, అమెరికా నుండి, యూకే నుండి వచ్చి ఇక్కడ బాగా బిలియనియర్స్ ఉంటారు కదా, ఇండియా నుండి కూడా ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు యాక్ట్స్. కొనుక్కొని తీసుకువెళ్తారంట మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి. ఎక్కడ చూసినా, ఎటు నుంచినా కూడా అందంగా ఉంది ఈ కౌషాంగ్ సిటీ.
చూడండి ఎత్తైన స్కై స్క్రాపర్స్, మళ్ళీ అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒపెరా హౌస్ అని చెప్పి, వీటికి ఆపోజిట్లో ఇక్కడ మనకి వాటర్ ఫ్రంట్ ఒక లవ్ రివర్ ప్రయాణిస్తుంది కదా. ఈ లవ్ రివర్ మీద చాలా బ్రిడ్జెస్ ఉంటాయి, కానీ ఆ బ్రిడ్జెస్లో ఈ బ్రిడ్జ్ చాలా యూనిక్. ఎందుకనుకుంటున్నారు? ఇది 180 degrees యాంగిల్లో మనకి టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి ఇట్లా ఒక ఐ షేప్లో అవుతుంది. అంటే అవతలకి మారటం కాదు, పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ వస్తాయి కదా, ఆ క్రూజ్ షిప్స్ ఇటువైపు ఈ రివర్లో ట్రావెల్ చేయడానికి ముందుకు వెళ్ళటం కోసం ఈ బ్రిడ్జ్ని చేంజ్ చేస్తారు. అది వావ్, చాలా డబ్బులు ఖర్చు పెట్టి కారు ఆకారంలో ఉండే ఆ బోట్లో వెళ్తున్నారు చూడండి. గంటకు 15,000 12,000 రూపాయలు ఉంటుంది దాంట్లో మనం ట్రావెల్ చేయాలంటే. ఇప్పుడే మాతో పాటు ఒక మిత్రురాలు జాయిన్ అయ్యారు, వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. వనక్కం, நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன். நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கு. உங்க பேரு? நித்யா. நித்யா, எங்க ஊர் எங்க? மதுரை பக்கம். நான் வந்து அருப்புக்கோட்டை. What are you doing here? I am studying PhD here. Okay. I am a second year student. Okay. I am in Kaohsiung and my college name is National Kaohsiung University of Arts and Science. Aquatic Science and Technology. Yeah. You can visit so many places. Okay. It was like you can find whatever type you were expecting, then you can find. But if you are interested to try Indian food, that's terrible for you. Little difficult, huh? Yeah, it's difficult. நம்ம சாப்பாடு கண்டிப்பா நல்லா இருக்கும். Yeah, Indian food நம்ம வந்து ரொம்ப மிஸ் பண்ணுவோம் இங்க. ஏன்னா நம்ம இந்தியன் ஃபுட் வந்து இங்க கிடைக்கிறது வந்து ரொம்ப கஷ்டம். ப்ளஸ் தைவான் ஃபுட்டும் நீங்க ட்ரை பண்ணலாம். தைவான் ஃபுட் நல்லா இருக்கு. இன்னொரு விஷயம், லோக்கல்ஸ் எத்தனை ஃப்ரெண்ட்ஸ் இருக்காரு உங்களுக்கு? வாய்ப்பு இல்ல ராஜா. That's true. நீங்கள் ఇంగ్లీష్లో சொல்ல வேணாம். అర్థమైందిగా మీకు? ఎవరైనా ఇక్కడ స్నేహితులు ఉన్నారంటే ఆమెతో ప్రేమగా మాట్లాడే వ్యక్తి దేశంలో నాకు తెలిసి ఒకే ఒకడున్నాడు, అదిగోండి అతనే. He is the best Taiwanese guy. Yes. He is the best friend of Taiwanese people. He respect. Yeah, that's true. I give respect to him because he is the one who can. Do you find any good friends in your college? No. I'm sorry to hear. What is the reason you think? Just say 2 words. Maybe they are shy to contact with other peoples and they are not showing that much interest to invite them to talk. If we are try, sometimes they are like hesitating to do okay, bye. That's why for me he is very special guy. Yes, that's true. Last 7 days I've not met anyone. It's okay, let's explore. You are saying don't I'm staying here for 1.5 years. I'm still not meeting anyone. తైవాన్లో కూడా జపనీస్ కల్చర్ చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ కాస్ప్లే చేస్తున్నారు, తెలుసు కదా మీకు, యానిమేషన్ ఉంటారు కదా, అలా సేమ్ యానిమేషన్స్లో ఎలా ఉంటారో అలాగా దుస్తులు వేసుకుని వాళ్ళు ఇలా అందంగా రెడీ అవుతారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, ఏదో క్యారెక్టర్ అయి ఉండొచ్చు తప్పకుండా, వాళ్ళు ఏదో ఒక బ్యూటిఫుల్. చూడండి ఆ అమ్మాయి ఎలా డిఫరెంట్గా డ్రెస్ వేసుకున్నారో, తను కళ్ళు తెరిచింది కూడా నాకు అర్థం కావట్లేదు. షీ ఈస్ బ్యూటిఫుల్. Is it any character in 他说你们扮的是什么角色？我们是一个游戏。Oh, the game. The role in the game. Game, yeah. Game characters. Oh, the skin is different. Okay. Only, yeah. Yeah, okay. Thank you. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, ఇందాక మనం చూపించాను కదా మీకు, కాస్ప్లేలో ఉన్నారు దుస్తులు వేసుకుని ఒక అమ్మాయి అబ్బాయి లాగా అని చెప్పి. కాదు, వాళ్ళు అబ్బాయి అంట వాళ్ళు, కానీ అమ్మాయి స్టైల్లో దుస్తులు వేసుకుని తన ఇంట్రెస్ట్ అది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది కదా. ఇప్పుడే వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా, అమ్మ అని పిలిచింది. ఏంటి ఉమా అని పిలుస్తుంది అనుకున్నాను, తర్వాత చెప్పారు అప్ప అమ్మ. నైస్. సేమ్ లైక్ ఏ ఇండియా, తమిళనాడు. Yeah. Because Welcome to Taiwan. You speak English? No. Little. Okay, no problem. మిత్రుడు చెప్తుంటే బాగా అనిపించింది. ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న కూడా అప్ప అమ్మ అనే పిలుస్తారంట లోకల్స్. యు కాల్ అమ్మ అప్ప? Yeah. In Taiwanese. Taiwanese language? Yeah. Very good. Yeah. Same like Tamil Nadu, huh? Yeah, same. You have a great culture, Tamil Nadu. Yeah. It is. Long history. It's a great one. Long history. Yes.
ఇప్పుడు దాకా చూసిన ఆర్ట్స్లో ఇది నాకు చాలా బాగా నచ్చిన ఆర్ట్. ఒక కంటైనర్ని ఎన్ని రకాలుగా మలుపులు తిప్పి జాయింట్ చేశారో చూడండి, చాలా బాగుంది, అసలు విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కంట్రీలో చాలా స్పెషల్ ఏంటంటే ఒక బబుల్ టీ అనేది చాలా ఫేమస్ అంట. అది ఇక్కడేనంట ఫస్ట్ అసలు కనిపెట్టింది. ఇక్కడ నుండి ప్రపంచం అంతా పాకిపోయింది. చిలకడ దుంప ఉంటుంది కదా, చిలకడ దుంపని బాగా ఉడకబెట్టి వాటిని ఒక బూందీలాగా బాల్స్ లాగా తయారు చేసి దాన్ని బ్లాక్ టీలో మరగబెడతారంట. అలా మరగబెట్టిన తర్వాత మనకి అది ఒక మిల్క్ టీ లాగా బబుల్ టీ లాగా చేసిస్తారు. దీంట్లో సీల్ వేసి ఇచ్చారు. సిస్టర్, You want to open? Yeah. Okay. అది ఇప్పుడు టేస్ట్ చేయటం మన బాధ్యత. ఇక చెప్పడం వీళ్ళందరికీ ఫేవరెట్, ప్రపంచంలో చాలా మందికి ఫేవరెట్ అంటే ఇది. Tasty. You can like it. It was sweet. If you like sweet, then you like it. బబుల్ టీ అంటే ఓన్లీ లిక్విడ్ అనుకున్నాను, కాదు. ఎలా ఉందంటే ఇక్కడ సగ్గుబియ్యం ఉంటుంది కదా, సగ్గుబియ్యాన్ని వాటర్లో వేస్తే ఎలా అవుతుంది అలా ఉన్నాయి ఆ బాల్స్. ఏది చిలకడ దుంపతో చేసిన బాల్స్. చాలా బాగా అనిపిస్తుంది. ఫెర్రీలో ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు చుట్టూతా కొండ ప్రాంతం చూడవచ్చు. ఈ వాటర్ ఫ్రంట్ మనం దాటుకుంటూ కొంచెం ముందుకు ప్రయాణిస్తే అవతల లైట్ హౌస్ ఉంది కదా, ఆ లైట్ హౌస్ అనుకున్నది మొత్తం అంతా సముద్రం, చైనా ఈస్ట్ సీ. ఇక్కడ మన మిత్రులు భలే సర్ప్రైజ్ చేశారు మనకి. వీరు కూడా ఇక్కడే ఉంటారంట, నన్ను చూడటానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ మిత్రుడు హైదరాబాద్ నుండి కాల్ చేసి చెప్పారంట, ఇలా ఉమా వస్తున్నాడు మనల్ని కలవండి అని చెప్పి. వెల్ సపోర్టర్ అంట. వారి పేరేమంటారు? శోధన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అట్లాగే వీళ్ళని కూడా పరిచయం చేసినందుకు. బ్రదర్ మీ పేరు? ప్రదీప్. మాధురి. ఎక్కడ? నేను హైదరాబాద్. ఓ నైస్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 7 years ఏం చేస్తున్నారు? నేను డాన్స్ టీచర్ని. అంతేనా? అదే ఫుల్ టైం. సూపర్ అండి. ఎవరికి నేర్పిస్తారు? ఇండియన్స్ కా? తైవానీస్ కి. ఇక్కడ లోకల్ వాళ్ళు. భలే ఉంది బ్రదర్. జాబ్ మటుకి సూపర్ జాబ్. మీరేంటండి? నేను స్టూడెంట్. ఇంకా చదువుతున్నారా? ఏంటి పిహెచ్డియా? మాస్టర్స్ అయిపోయింది, చైనీస్ నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్ జాబ్ అండి. నైస్. మంచి వాల్యూ ఉంటుంది ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి. మనల్ని కలిసినట్టు బాగుంది. అలాగే ఇక్కడ ఉంటూ వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటున్నారు. అది కూడా మనం తెలుసుకుందాం. మీకు పైన స్క్రీన్ మీద ఇస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ పేరు? తైవాన్ చిత్రాలు. ఏంటి ఏ కాన్సెప్ట్? ట్రావెల్ అండ్ ఫుడ్. ఓకే, నైస్. రియల్లీ హ్యాపీ. ముగ్గురం కలిసి అట్లాగే మేము ఇప్పుడు దగ్గరలో ఉన్న లైట్ హౌస్కి వెళ్తున్నాం. చక్కగా ఫెర్రీలో ట్రావెల్ చేసుకుంటూ. బాగుంది కదా వెనకంతా వ్యూ. అలాగే పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి, మనం గమనించుకోవచ్చు. ఫెర్రీ దిగిన తర్వాత నేను లైట్ హౌస్ దగ్గరికి నడుచుకుంటా వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళి తిరిగి వచ్చేలోపు 2 గంటలు అయ్యేటట్టుంది. మొత్తం కొండ కూడా హైక్ చేయాలంట. అందుకని ఆ టైం నేను వేరే చోట కేటాయించాలని నేను డ్రోన్ షాట్ వేసాను. డ్రోన్ షాట్ అసలు వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సముద్రం చుట్టూతా మనం ఒడ్డు గమనించవచ్చు, సీషోర్ అంతా గమనిస్తూ. అలాగే అక్కడున్న బిల్డింగ్స్కి కరెక్ట్గా లైట్ హౌస్ బ్యాక్ సైడ్లో ఉన్న బిల్డింగ్స్కి కలర్ఫుల్గా అసలు బ్యూటిఫుల్గా ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. సేమ్ గ్రీస్లో ఉన్నట్లే ఉంది ఈ లొకేషన్. మెయిన్గా చాలా ఓల్డ్ లైట్ హౌస్ కూడా అది. ఇతర దేశాల నుండి ఎక్కడెక్కడో వస్తున్న బోట్లకి అలాగే ఫిషర్మ్యాన్స్ కోసం వీళ్ళు 1883లో ఇక్కడ లైట్ హౌస్ నిర్మించారు. మనం ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తాయని చెప్పుకున్నాం కదా, తైవాన్ అంటే అదే గుర్తు రావాలి మనకి. అలా భూకంపాలు వచ్చినప్పుడు ఇది లైట్ హౌస్ కూలిపోతే మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు 1918లో. చాలా చిన్న లైట్ హౌస్ కదా ఇది. మనం ఇంతకుముందు చూసుకున్నవి కనీసం 3 ఫ్లోర్లు ఎత్తు ఉంటాయి. ఇది కేవలం ఒక 20 అడుగులు ఎత్తు ఉంది అంతే. కౌషాంగ్ సిటీ లైట్ హౌస్కి దగ్గరలో ఇక్కడ ఓన్లీ టొమాటోలు సేల్ చేస్తారు ఈ షాప్లో. టొమాటో అంటే ఏంటి? ఏదో కుక్ చేసిన టొమాటో కాదు, పచ్చి టొమాటో. ఇది జింజర్ టొమాటో అని పిలుస్తారంట. చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి అది ట్రై చేద్దాం మనం. చాలా విచిత్రం అనిపించింది చూడండి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడ టేబుల్ మీద కూర్చుని టొమాటోలు ముక్కలు కోసుకొని ఒక డిప్ సంథింగ్ ఏదో ఇంకో స్పైసీ ఇస్తున్నారు కారం కోసం, దానిలో డిప్ చేసుకుని తింటున్నారు. విచిత్రం ఏంటంటే తైవాన్లో పుట్టి పెరిగిన మనవాడికి అది ఇష్టం లేదంట, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, మీకు ఇష్టమేనా? నాకు ఇష్టం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తింటాం కంపల్సరీ. వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు లాగిస్తారంటే. ఇప్పుడు నాదే పాత్ర. ఇదిగోండి, టొమాటో పెట్టుకున్నాను. టొమాటోతో పాటు మనకి ఇలాగా జింజర్ సాస్ ఇస్తారు. దీంట్లో మనం డిప్ చేసుకుని తినాలంట. కానీ ఇది చాలామందికి నచ్చదు, చాలామందికి నచ్చుతుంది కూడా. ఒక్కొక్కళ్ళ టేస్ట్ బట్టి ఉంటుంది.
Not bad. ఎలా ఉంది టేస్ట్? బాగుంది, బాగుందా? నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. తైవానీస్ వాళ్ళకి నచ్చట్లేదు. Oh, maybe I'm not Taiwanese. యా. మరొక విషయం చెప్పాలి, ఇది నేను తిన్నప్పుడు నాకు ఏదనిపించింది అంటే మన అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది చూసారు, ఆ టేస్ట్ వచ్చింది నాకు. ఈ సాస్ మాత్రం అదే టేస్ట్ వస్తుంది. కరెక్ట్. ఆ సాస్ అట్లాగే ఉంది, కొంచెం అల్లం చట్నీ లేకపోతే అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా. బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన మిత్రుడు నేను ఈ అందమైన బ్లాక్ శాండ్ బీచ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బాగుంది, చల్లటి గాలి వేస్తూ. నార్త్ కన్నా సౌత్లో కొంచెం వామ్గా ఉండటం వల్ల నాకు నచ్చింది. మరి నార్త్ అట్లాగే మిడిల్లో బాగా చలి. బ్రదర్, యూ లివ్ ఇన్ దిస్ సిటీ? Yeah, I live in Kaohsiung City. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? They also live in Kaohsiung City. Okay. Yeah. Hey, Anna, do you know one thing? Because I study the history. Okay. And there's an Indian famous history person. His name is Subhash Chandra Bose. Oh my Do you know God. him? You surprise me, bro. You always surprise me. I know him. I love him because he's a freedom fighter. Yeah. Because of him also we got freedom, but we lost him. You already know because tell me the story. You Okay, already know. yeah. I mean, because he was took the airplane and then the airplane crashed. In Taiwan. Yeah, airport. yeah, at Taipei Airport. Taipei Airport. Yeah, so a lot of people know about him, and also because there is the thing is the big news between India. మన మిత్రుడితో చాలా మంచి సమయం గడిపాను. నేను అలాగే ఒక రిక్వెస్ట్ కూడా చేశాను. నాకు విలేజ్ లైఫ్, ట్రైబల్ కల్చరు ఇట్లాంటివి తెలుసుకోవాలి అని అంటే మన మిత్రుడికి రేపు నైట్ షిఫ్ట్ ఉందంట. రేపు మార్నింగ్ అంతా ఖాళీ, నేను తిప్పుతాను, ఇబ్బంది లేదు, నువ్వు రా అంటే చక్కగా మళ్ళీ నేను రేపు పొద్దున్న 6ంటికి బయలుదేరి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను మళ్ళీ వచ్చేస్తాను ఫాస్ట్గా. తనతో పాటు అక్కడికి కూడా వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆఫరింగ్ మీ దట్ యూ విల్ షో మీ సమ్ కైండ్ ఆఫ్ విలేజ్ కల్చర్ దట్ ఆల్. Yeah. We will explore tomorrow morning. It is my pleasure. And Yeah, my sure. people also will happy. Yeah, sure. And one thing I want to tell you, very interesting thing about Taoists. Taoists also worship some Hindu gods, but different form. But it's come from Hindu god. Like Hanuman in Taoist we call Qitian Dasan, but actually it's from Hindu god. There's so many, and also in Taoist we also do puja. Yeah, and also mantra. So that's why I adopt in Hinduism. Thank you, brother. Yeah, thank you so much for that, and thank you for helping me. I learned many things from you today. I am blessed that I am having very good brother from Taiwan. It's my pleasure. It's my pleasure. Please welcome to all Indian people to Taiwan. And if you know me, so please you can find me. I can guide you guys. And you have, what is your Instagram ID? My Instagram is Jeff. Okay. Facebook ID? Oh, you can search Jeff Liu. Jeff Liu. Yes. మనడికి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, తైవాన్ హిందూ, రైట్? Yeah, that is my YouTube channel. తైవాన్ హిందూ అని పెట్టుకున్నాడు తన యూట్యూబ్ ఛానల్కి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చాలా సపోర్ట్ చేసినారు అవుతారు. ఇందాక మన మిత్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా వాళ్ళ స్క్రీన్ మీద ఇస్తాను, సపోర్ట్ చేయండి. Thank you. Bye. Bye.